తోని చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇక్కడ ఒక 2 నల్లలు కూడా ఇవ్వడం జరిగింది. ఒక బోర్ నల్ల, ఒకటి వచ్చేసి మనకు మున్సిపల్ వాటరు, ఇటు వచ్చేసి మనకు సంపు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి మంచి ప్లానింగ్తో చాలా బ్రహ్మాండంగా కట్టడం జరిగింది. ఈ కోహెడ అనేది మనకు అబ్దుల్లాపూర్ మండలం తుర్కెంజాల్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. విజయవాడ హైవే పెద్దంబరపేట నుంచి జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. మనకు జస్ట్ మన ఇల్లు పక్కనే మనకు శ్రీ చైతన్య కాలేజ్ ఉంటుంది. పైనకి వెళ్ళినప్పుడు అది కూడా చూపించడం జరుగుతుంది. మీకు చూసుకుంటే ఒక పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక 2 పూజ చేసుకునే విధంగా ఎక్సెల్ మంచి వైట్ టైల్స్ వాడేయచ్చు. గోల్డెన్ పట్టింగ్తో చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకు ఇద్దరుండి వంట చేసుకునే విధంగా మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తోని, మంచి అన్ని రకాల వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండోతోని, ఎక్సెల్ టైల్స్తోని, భవిష్యత్తులో మీరు కబోర్డ్ చేసుకునే విధంగా అన్ని రకాల సరిపడిన సెల్ఫ్లతోని, ప్రతి ఒక్కటి మంచి ప్లానింగ్తోని కట్టడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు ఇల్లుకు చుట్టుపక్కల మంచి స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, సూపర్ మార్కెట్ కానీ, హాస్పిటల్ కానీ ప్రతి ఒక్కటి నియర్ బై ఉంటుంది. కోహెడ అనేది ఎక్సెల్ అనేది మంచి డెవలప్మెంట్తో ఉంటుంది. ఇటు వచ్చేసి మనకి ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్లో చూసుకొని, చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఒక 2 దివాన్లు వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా మంచి ఫేసెస్ వచ్చి చెప్పుకోవచ్చు. మంచి ఒక మనకు వాల్ కూడా ఒకటి హైలైట్ చేయడం జరిగింది. మంచి ఎక్సలెంట్ ఫాల్స్ డిజైన్లతోని, వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండోతోని, అన్ని రకాల సెల్ఫ్లతో చాలా బాగుంది. మీకు ఇందులో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, బాత్రూమ్ కూడా ఉన్న కాడికి మంచి ఫేషియస్ ఉంది. ఎక్సలెంట్ మంచి టైల్స్ అయితే ఎక్సలెంట్ వాడడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు ఏదైతే మనం ఇప్పుడు కోహెడాని ఇప్పుడు ఇల్లు చూపిస్తున్నామో, మన ఇల్లు నుంచి జస్ట్ మనకు 12 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ఫాక్స్కాన్ ఉంటుంది. ఈ ఫాక్స్కాన్ గురించి మీకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ చాలా దగ్గర ఉంటుంది. కేవలం 12 కిలోమీటర్ డిస్టెన్స్లో అంటే 15 మినిట్స్ డ్రైవ్లో అక్కడికి చేరుకోవచ్చు. అదేవిధంగా మనకు టీసీఎస్ ఆదిపట్ల కూడా జస్ట్ 12 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మంచి ఎంప్లాయ్మెంట్ జోను, మంచి రోడ్డు కనబడడం చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లో చూసుకొని, మాస్టర్ బెడ్రూమ్ ఎంత విశాలంగా ఉందో, ఇందులో 6x6 బెడ్ వేసుకున్నా కానీ చుట్టూ తిరిగే విధంగా మంచి ఫేసే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు చూసుకొని మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. 2 అటాచ్డ్ బాత్రూమ్లు, మెట్ల కింద ఒక బాత్రూమ్ చాలా బాగుంటుంది. చూసుకోండి, ఇందులో కూడా మంచి ఫాల్సీల్ డిజైన్లతోని, ప్రతి ఒక్కటి అన్ని రకాల మంచి సెల్ఫ్లతోని చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. ఈ 2 BHK పోర్షన్ వచ్చేసి మనకు 1150 స్క్వేర్ ఫీట్లో 133 గజాలలో వెస్ట్ ఫేస్లో ఉంటుంది. టెర్రస్ పైకి వెళ్ళి మిగతా లొకేషన్ చూపించుకుంటూ మాట్లాడదాం. కింద చూశారు కదా, వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్తో అయితే 2 BHK హౌస్ అయితే చూశారు. చూసుకోండి, మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. అన్ని ఇండ్ల మధ్యలో చాలా బాగుంటుంది. చూసుకోండి, ఓఆర్ సర్వీస్ రోడ్ జస్ట్ మనకు ఆ వెహికల్స్ వెళ్ళేదే 300 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అటు ఈ బిల్డింగ్ పక్కకు చూసుకుంటే మనకు శ్రీ చైతన్య కాలేజ్ మనకు అతి దగ్గరలో ఉంటుంది. అది శ్రీ చైతన్య కాలేజ్ కాకుండా చుట్టుపక్కల స్కూల్స్, కాలేజెస్, సూపర్ మార్కెట్లు ప్రతి ఒక్కటి నియర్ బై ఉంటాయి. ఇక మనం ఇల్లు రేట్ అయితే మీకు వెంకటరెడ్డి గారితో అయితే చెప్పించడం జరిగింది. మరొకసారి చెప్పడం నా బాధ్యత. ఇది వచ్చేసి మనకు 65 లక్షల రూపాయలు కోడ్ చేస్తున్నారు. ఈ 65 లక్షలు అనేది మాకు ఫైనల్ రేటు కాదు, సిట్టింగ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఈ ఇల్లు లొకేషన్కు రావాలన్నా, ఇల్లు గురించి ఇంకేమైనా డౌట్లు ఉంటే వెంకటరెడ్డి సార్ నంబర్ ఇస్తున్నాను, తనకు ఫోన్ చేసినట్లయితే ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మీకు క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఇక మనం బ్యాంక్ లోన్ విషయానికి వస్తే ఒక 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో, ఏ బ్యాంకులో అయినా సరే మనకు ఒక 80% అయితే లోన్ వస్తుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఏదైతే ఇది ఫ్రంట్ రోడ్ మనకు 20 ఫీట్ల రోడ్ ఇవ్వడమే కాకుండా ఏదైతే ఆ పెద్ద రోడ్ చూస్తున్నారో అదే మనకు కోహెడ టు పెద్దంబరపేట వెళ్ళే 100 ఫీట్ల రోడ్డు, మనకు పెట్రోల్ పంపు ముందే ఉంటుంది. ఇల్లు మంచి లొకేషన్లో చాలా బాగుంటుంది. ఏ డౌట్ ఉన్నా వెంకటరెడ్డి గారికి ఫోన్ చేయగలరు. మా యొక్క మనవి సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.